హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు పద్మా బ్లాగ్స్. ఈరోజు నేను చేస్తున్న కర్రీ ఎండు చేప టమాటా కర్రీ. ఎండు చేప వేయించుకొని తీసుకున్నాను, అందుకే చూసారా ఎలా ఉందో కలరు. ఉప్పు అంతా దిగిద్ది ఎండులోకి. ఈ మధ్య చేయట్లేదు ఫ్రెండ్స్, వీడియోస్ అవి ఏం పెడతలేదు. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తేనేగా కొంచెం వీడియోస్ అవి లైక్లు కొడితే కొందికి నాకు వ్యూస్ పెడతారు కదా ఫ్రెండ్స్. అందుకని నేను చిన్న చిన్న రీల్స్ వర్క్ చేస్తున్నాను. కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, ఎందుకంటే ఉప్పు చేపలు ఉప్పు ఉండేది కాబట్టి కొంచెం వేసుకుంటాను ఫ్రెండ్స్. ఉప్పు చేపలు వేయించాలి పెట్టే. ఈ ఎండు చేప, ఉప్పు చేప, టమాటా మామూలుగా వేయించుకొని తినటానికి అనమాట. మేము ఈ మధ్య ఛానల్లో నుంచి వాడట్లే ఈ ఉప్పు చేపలు. మాడదాకా మాలలు వేసుకొని సరిపోయినాయి ఫ్రెండ్స్, అందుకని ఇవాళ వండుకుంటున్నాను. ఇంకా మొత్తం వేయించి టమాటాలు, టమాటాలు ఏమి కోసి పెట్టుకున్నాను అన్నమాట. ఒక 5 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కోసి వండుకుంటున్నాను. ఇన్ని ఇంకా 4 ఉంచాను ఫ్రెండ్స్, ఇప్పుడు వేయించుకున్నాను. అన్నీ ఎందుకులే అని వేయలేదు. నాకు ఎండు చేప, టమాటా అన్నీ చాలా ఇష్టం ఫ్రెండ్స్. టమాటాలు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. వేయించుకొని నూనె ఉప్పు చేప వేయించిన నూనెలోనే టమాటాలు వేసి వేయించుతున్నాను. కూర చేసుకున్నాను. నిన్న వేయించుకున్నాను ఫ్రెండ్స్, 4 వేయించుకొని తిన్నాను అనమాట. దొండకాయ చట్నీలు సూపర్ ఉంది. ఏ చట్నీ ఉన్నా 4 ముక్కలు వేయించుకొని తింటే ఎలా ఉండిద్దంటే నేను మా అబ్బాయి తిన్నాం అనమాట. మా ఆయన తినడు, ఆయన పచ్చి చేప తప్పితే తినడు. ఇదిగో సొరకాయ టమాటా ఉండేది. ఇగో ఫ్రెండ్స్, మా చేలో సొరకాయ అనమాట, రౌండ్ సొరకాయ. సగం వండాను ఆయన వరకు. కొత్తిమీర కూరలో వేసుకున్నాను, సొరకాయ కూరలో వేసాను. రైస్ కూడా వండేసాను ఫ్రెండ్స్. ఇప్పుడే అయిపోయింది రైసు. సొరకాయ టమాటా అయిపోయింది. ఉప్పు చేప టమాటా కూడా వండుకుంటే శుభ్రంగా తినేయటమే ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు ఏంటి? కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తే నేను కూడా మంచి మంచి వీడియోస్, ఎలాంటి వీడియోస్ పెట్టమంటారు ఏంటనేది చెప్తే నేను కూడా చేస్తాను కదా ఫ్రెండ్స్. మొన్నటిదాకా వీడియోలు ఏం పెట్టలేదు, ఇవాళ కొంచెం తీస్తున్నాను ఫ్రెండ్స్. తులసమ్మ చూసారా ఎలా ఉందో, ఎండ చూసారా ఎలా వస్తుందో. ఇంకా బట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్, బట్టలు ఉతకాలి, స్నానం చేయాలి, చేస్తే అయిపోయిద్ది పని. పావురాడు చూసారా ఎలా ఉన్నాయో, ఎగిరి వెళ్ళిపోతుంది చూసారా. పావురాళ్ళు టమాటా కొద్దిగా మగ్గితే ఈ ఉప్పు చేపలు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకొని కొంచెం కారం వేసుకుని ఆపుతున్నాం. కొద్దిగా చింతపండు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకుంటే పుల్ల పుల్లగా బాగుండిద్ది అనమాట. ఎక్కువ కాకుండా కొద్దిగా, ఇంకా 2 రెబ్బలు. శివరాత్రి దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్. మా ఊర్లో జరిగే తిరణాలు అవన్నీ చూపిస్తాను మీకు. వీడియోలు అవన్నీ జనం వస్తే ప్రభలు కడతాము, అసలు కోలాటాలు, జనాలు, తిరణాల మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. అసలు 2 రోజులు ఇవాళ నుంచే మొదలేసి ఉంటారు. పొంగళ్ళు పెట్టుకునేవాళ్ళు, ట్రాక్టర్లు తిప్పుకునేవాళ్ళు, బరుగొడ్లు తిప్పుకునేవాళ్ళు తిప్పుతూ ఉంటారు ఫ్రెండ్స్. మా ఊర్లో జరిగే తిరణాల అదంతా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్.
కారం, కొత్తిమీర వేసుకుని ఇంకా ఫ్రెండ్స్ టమాటా ఎండు చేప కర్రీ రైస్ పెట్టాను. ఓకే ఫ్రెండ్స్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి.